సార్ వస్తున్నారు, అందరు సైలెంట్గా ఉండండి. ఏం సుమన్, మనిషివి నేల మీద ఆగలేకపోతున్నావా ఏంటి? బీటెక్ వచ్చి బెంచీలు ఎక్కటాలు గోల చేయటాలు ఏంట్రా మీరు? పక్కనే స్టాఫ్ రూమ్స్ ఉన్నాయి కదా. మిమ్మల్ని గోల చేయొద్దు, మాట్లాడుకోవద్దు అని చెప్పటం లేదు. కాస్త పద్ధతిగా ఉండండి. టుడే అవర్ టాపిక్ ఈజ్ సర్క్యులర్ సార్. ఎంతమందికి ఓటర్ ఐడీలు ఉన్నాయి? ఎవరికీ లేవా? ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, అందరూ ఓటుకి అప్లై చేసుకోండి. రేపు కాలేజీకి వచ్చేసరికి అందరూ ఖచ్చితంగా అప్లై చేసి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఓటుకి అప్లై చేసుకోవచ్చు. ఏ రాజుగా ఓటు అప్లై చేస్తావా? అరే పోరా స్వామి, ఎవడు అప్లై చేస్తాడు? అదేంట్రా బాబు? అయినా ఆ టైంలో హైదరాబాద్ వెళ్తున్నాలే, ఐపీఎల్ మ్యాచెస్కి టికెట్ బుక్ చేసుకున్నా. అయినా లైన్లో నించోవాలంటే విసుకురా. లైన్లో ఎవరు నించోమన్నారా? ఓటు రిసిప్ట్ తీసుకోండి. ఆ రోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఓటేయండి. అరే రాజ్యాంగం మనకు హక్కు ఇస్తే మీరేంటారు దాన్ని యూజ్ చేసుకోరు? పోరా బాబు. వదిలేయండిరా బాబు, పబ్జీలోకి రండి. అరే ఏం పబ్జీరా బాబు? ఏం చేస్తున్నావు? ఓట్ అప్లై చేస్తున్నానే. అబ్బో, ఈరోజు వర్షం గట్టిగా పడిద్దిగా. మంచిగా ఉండొచ్చు కదా అమ్మాయితో. మంచితనం అది ఎలా ఉంటుంది? వీటిలో ఉందా, నీలో ఉందా? చూస్తా. మంచితనం అనేది నీలోనే నాలోనే ఉండేది కాదు, సమాజంలో మనం చేసే పనులలో ఉంటుంది. ఏంట్రా ముఖాలు? ఇది ఫస్ట్ పీరియడేరా, లాస్ట్ పీరియడ్ కాదు. కాస్త యాక్టివ్గా ఉండండి రా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. ఓటుకి ఎంతమంది అప్లై చేశారు? నిలబడండి. ఇంతేనా? కూర్చోండి. నీ ఓటు ఎవరికి వేద్దామని? నాకు, నా ఊరికి, నా రాష్ట్రానికి, నా దేశానికి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు. అబ్బో, ఎవరికీ లేవా? వాళ్ళు ఇలాంటివి ఎందుకు చేస్తారు సార్? టిక్ టాక్లు చేయండి, సెల్ఫీలు దిగండి, క్లాస్ మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపడి చేస్తారు. సార్ నేను ఒక 5 minutes ఓటు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రామ్మా. ఫ్రెండ్స్, సార్ మనల్ని అందరినీ నిన్న ఓట్ కోసం అప్లై చేయమన్నారు కదా, మనమందరం ఓట్ కోసం అప్లై చేద్దాం. దానివల్ల మనకు చాలా యూజ్ ఉంది. మేము వేసి ఒక ఓటుకి దేశానికి లాభం అన్నట్టుగా ఫీల్ అవుతుందిరా బాబు. ఆ ఓటు వల్ల ఈ దేశానికి ఏం లాభంలే అనుకునే ప్రతి ఒక్కడి వల్ల ఈ దేశానికి నష్టమే. ఓటు మన అవసరం, మన హక్కు, మన బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడైనా ఓట్కి అప్లై చేయండి. మనమందరం ఒకే మైండ్ సెట్తో ఉంటాం. అరే లైన్లో ఎవరు నిలబడతాడు, టైం వేస్ట్, కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, మన హీరో బర్త్డే ఉంది, రోజంతా పార్టీ చేయాలి అనుకుంటాం. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ఆ ఒక్క ఓటే ఎవరినైనా గెలిపిస్తుంది, ఓడిస్తే వేసి ఉండరు. కానీ అక్కడ మీ ఓట్ పడుంటుంది. ఎలా? హౌ అంటే దొంగ ఓటు. మీరు మీ ఓట్ని కరెక్ట్గా వేసుంటే అక్కడ వేరే వాళ్ళు మీ ఓట్ని దొంగతనంగా వేసేవాళ్ళు కాదు కదా. ఒక ఓటు మంచి పర్సన్కి పడితే ఎంత మంచి జరుగుతుందో, అదే ఒక చెడు పర్సన్కి పడితే అంతే చెడు జరుగుతుంది. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ద సొసైటీ. మీరు తీసుకునే డెసిషన్ మీదే ఒక పొలిటీషియన్ డిసైడ్ అవుతాడు. ఆ పొలిటీషియన్ తీసుకునే నిర్ణయం మీదే కంట్రీ డెవలప్ అవుతుంది. టేక్ ఏ గుడ్ డెసిషన్ అండ్ ఓట్ ఫర్ ద లా. మంచి నిర్ణయం తీసుకోండి, చట్టం కోసం ఓటు వేయండి, న్యాయాన్ని గెలిపించండి. అందరూ గుర్తుంచుకోండి నాన్న, గవర్నమెంట్ని ఫామ్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. మన ఓటు ద్వారా మనకు నచ్చిన గవర్నమెంట్ని ఫామ్ చేయగలం. కాబట్టి అందరూ ఓటుని అప్లై చేయండి. మీ ఓటుని మీ బాధ్యతగా, మీ హక్కుగా భావించి దాన్ని వినియోగించుకోండి. ఓటు అప్లై చేయకపోతే ఏమైంది? ఏదైనా ఇన్సిడెంట్ జరిగి సొసైటీలో ఇష్యూ అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? అది ఇది అంట. నువ్వు ఓటు వేయకుండా గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు నీకు ఉండదు. సొసైటీలో జరిగే మంచైనా చెడైనా ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులే. సొసైటీ విషయానికి వస్తే గవర్నమెంట్ చూసుకోవాలి అని అంటాం. ఆ గవర్నమెంట్ని గెలిపించింది మనమే కదా. ప్రతి 5 సంవత్సరాలకు మనకు వచ్చే ఒకే ఒక గొప్ప అవకాశం ఓటు వేయడం. మనమందరం దాన్ని వినియోగించుకోవాలి కదా. మన ఓటు మన హక్కు, మన శక్తి. సూపర్. దీప్తి, మన హక్కుల గురించి తెలిపినందుకు చాలా థ్యాంక్స్ దీప్తి.
ఈరోజు వెళ్ళి నేను ఓటు అప్లై చేస్తా. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ చేత కూడా ఓటు అప్లై చేస్తాను. అరే అవునరా సుమన్, నువ్వు చెప్పినప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఒక్క ఓటుతో ఏమవుతుంది అనుకున్నా, కానీ ఆ ఒక్క ఓటు లేకపోతే నేను 0 అని తెలుసుకున్నా.